అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా వారాహి అమ్మను. ఈ వారాహి అమ్మ టెంపుల్ నాగారంలో ఉందండి. ఈ ఈ ఇయరే అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేశారు. గుడి కట్టారు. 2 మంత్స్ అవుతుంది. చాలా బాగుంది కదా. చూడండి మా చిన్నమ్మాయి అండి. ఎంత అదృష్టమో దానికి. అమ్మని నా ఫ్రెండ్ అని అంటుంది వారాహి మాతని. 9 రోజులు బాగా అమ్మవారితో ఆడుకుందండి. నేను పూజ చేసినప్పుడల్లా నాకు అదృష్టం దక్కింది గర్భగుడిలోకి వెళ్ళేది. ఇక్కడ అమ్మవారిని ఉత్సవ విగ్రహం తీసుకొస్తున్నారు. ఎవరైతే వారాహి మాత నవరాత్రులు మాలలు వేశారో వారు ప్రతిరోజు కూడా ఇలా అమ్మవారిని ఇస్తారండి. ఈ విగ్రహం సపరేట్గా ఉంది. అసలు అమ్మవారు అలా ఊరేగింపులో వస్తుంటే ఆడుతున్నట్టు నాట్యం చేస్తున్నట్టు వస్తుందండి. చూడండి ఆ బంగారు తల్లి చూడండి ఎలా అమ్మని నృత్యం చేపిస్తూ మంగళ తాళాలతో వేద మంత్రాలతో తీసుకొస్తున్నారండి. నాకైతే కన్నుల నుంచి నీళ్ళు వస్తున్నాయి. అంత మంచి దృశ్యం అండి. అమ్మవారు నాట్యం చేస్తున్నట్టు ఆ పల్లకిని ఇలా నాట్యం చేస్తున్నట్టు వాళ్ళు నాట్యం చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో అమ్మవారు కూడా అలాగే చేస్తున్నట్టు వెళ్తుంది. అమ్మ వస్తుందన్నమాట. ఆ భక్తులందరూ ప్రతి ఒక్కరు కూడా ఎంత భక్తి పరవశంతో పులకరిస్తున్నారు. వాళ్ళందరి కళ్ళల్లో నేను చూస్తున్నానండి. చాలామంది ఈసారి వారాహి నవరాత్రులు చేసుకున్నారు. అమ్మవారు చాలా బాగుంది. ఇప్పుడు మీకు అమ్మవారి గుళ్ళో మూల విరాట్ని చూపిస్తాను. చూడండి ఎంత శాంతంగా ఉంది కదా అమ్మవారు. ఇంకా నేను కూడా వారాహి నవరాత్రులు చేశాను కదా. పంతులు గారు మాకు వారాహి నవరాత్రులకి అమ్మవారిది వస్త్రం ఇచ్చారు, ఫోటో ఇచ్చారు. ఇంకా మాకు పంతులు గారు చాలా తెలిసిన వారండి. మా అదృష్టం ఏంటంటే మా ఇంటి దగ్గరలోనే అమ్మవారి గుడి ఉండడం మా అదృష్టము. చాలా బాగా జరుపుకున్నామండి మేమైతే వారాహి